హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఎస్ఎస్బిలో కానిస్టేబుల్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. డ్రైవర్ డిపార్ట్మెంట్లోనూ, మరి వెటనరీ డిపార్ట్మెంట్లోనూ, గార్డెనర్ కింద అదర్ పోస్టులు చాలా పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి మనకి పోస్టులు వచ్చి మనకి 827 పోస్టులు అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ 10వ తరగతి పాస్ అయిన వారు, ఐటీఐ పాస్ అయిన వారు, డిప్లొమా పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడం ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 20 ఏప్రిల్ 2026 కల్లా మేము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషను ఏజ్ కోసము, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి రావడం అయితే జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబు, ఎటువంటి ప్రైవేట్ జాబ్ అయితే కాదు. ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ జనరల్ సహస్ర సీమా బల్ నుంచి న్యూఢిల్లీ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే మనకి విడుదలైంది. మనకి ఎవరు అప్లై చేసుకోవచ్చు అండి? సిటిజన్ ఆఫ్ ఇండియన్ ఓన్లీస్, అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు కూడా అందరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక్కడ పోస్టులు చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. కానిస్టేబుల్ వెటనరీ అన్రిజర్వ్లో 21, ఈడబ్ల్యూసీ 1, ఓబీసీకి 2, ఎస్సీకి 6, ఎస్టీకి అయితే 4, టోటల్ మనకి 34 వేకెన్సీలు అయితే ఉన్నాయి. కానిస్టేబుల్ డ్రైవర్ ఓన్లీ మేల్స్ అప్లై చేసుకోవచ్చు. వెటనరీకి అయితే ఫీమేల్ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. అన్రిజర్వ్డ్కి 244, ఈడబ్ల్యూఎస్కి 45, ఓబీసీకి 145, ఎస్సీకి 81, ఎస్టీకి అయితే 38, 553 పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత కానిస్టేబుల్కి, గార్డెనర్కి 41 పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత కానిస్టేబుల్ వాటర్ కెరియర్కి 5 వేకెన్సీలు అయితే ఉన్నాయి. కానిస్టేబుల్ కోబ్లర్కి 25 వేకెన్సీలు అయితే ఉన్నాయి. తర్వాత కానిస్టేబుల్ టైలర్కి 41 వేకెన్సీలు అయితే ఉన్నాయి. కానిస్టేబుల్ వాషర్మ్యాన్కి 74 వేకెన్సీలు ఉన్నాయి. కానిస్టేబుల్ బార్బర్కి 43 వేకెన్సీలు ఉన్నాయి. కానిస్టేబుల్ వెయిటర్కి 3 వేకెన్సీలు అయితే ఉన్నాయి. కానిస్టేబుల్ కార్పెంటర్కి 7 వేకెన్సీలు అయితే ఉన్నాయి. కానిస్టేబుల్ నర్సింగ్ ఆర్డినరీకి 1 వేకెన్సీ అయితే ఉన్నాయి. టోటల్ మనకి అన్రిజర్వ్డ్కి అయితే 384 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఈడబ్ల్యూఎస్కి 64 ఉన్నాయి. తర్వాత ఓబీసీ వారికి 191 ఉన్నాయి. ఎస్సీ వారికి 128 ఉన్నాయి. ఎస్టీ వారికి 60 ఉన్నాయి. టోటల్ మనకి 827 పోస్టులతో ఇది పెద్ద నోటిఫికేషన్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరంలోనూ ఇలాంటి అవకాశాన్ని మీరు మిస్ అవ్వకండి. పే స్కేల్ వచ్చి మనకి అన్ని పోస్టులకి పే స్కేల్ వచ్చి లెవెల్ మనకి 3, మనకి 21,700 నుంచి 69,100 దాకా మనకి పే స్కేల్ అయితే ఉంటుంది. అన్ని అలవన్స్ కలుపుకుని మీకు 60,000 దాకా శాలరీ అయితే రావడం జరుగుతుంది. మనకి 10వ తరగతి చదివిన వారు, ఐటీఐ చదివిన వారు, లేదా డిప్లొమా చదివిన వారికి ఈ 60,000 చాలా మంచి అవకాశం అనేసి చెప్పుకోవచ్చు. మీకు అదర్ అలవన్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. డిఏలు, తర్వాత వాషింగ్ అలవన్స్ అన్నీ దొరుకుతాయి. మనం క్వాలిఫికేషన్కి వచ్చేటప్పుడు చూద్దాం. కానిస్టేబుల్ వెటనరీకి వచ్చేటప్పటికి ఏజ్ వచ్చేటప్పటికి 18 నుంచి 27 సంవత్సరాలు. తర్వాత వీరికి ఎస్సీ ఎస్టీలకి 5 ఇయర్స్ ఉంటుంది. ఓబీసీలకి అయితే 3 ఇయర్స్ ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్. మరి క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి 10వ తరగతిలో మనకి సైన్స్ సబ్జెక్ట్ ఉండాలి కంపల్సరీ. మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సైన్స్ అయితే ఉంటుంది కాబట్టి మీరైతే ఎవరు భంగపడే అవసరం లేదు. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ట్రీట్మెంట్ ఆఫ్ డిఫరెంట్ స్పీసెస్ ఆఫ్ యానిమల్స్కి రికగ్నైజ్డ్ వెటనరీ హాస్పిటల్లో మీరు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు మీరు. తర్వాత కానిస్టేబుల్ డ్రైవర్ ఓన్లీ మేల్స్కి మనకి 18 నుంచి 27 సంవత్సరాలు, 30 సంవత్సరాల వరకు ఓబీసీ వారు, ఎస్సీ ఎస్టీ వారు వచ్చేటోడికి 32 సంవత్సరాల దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. వీరు 10th క్లాస్ పాస్ అయిన వారు, తర్వాత హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఏమీ అడగలేదు కాబట్టి ఎవరికైతే హెవీ లైసెన్స్ ఉందో, డ్రైవింగ్ వచ్చానో వారైతే అప్లై చేసుకోండి. కానిస్టేబుల్ గార్డెనర్కి వాటర్ కెరియరు, కోబ్లరు, టైలరు, వాషర్మ్యాను, బార్బరు, వెయిటర్కి మనకి 18 నుంచి 23 సంవత్సరాల పిల్లలందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వారు 26 దాకా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వారు 28 దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మెట్రికులేషన్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మరి 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్స్, ఈ ట్రేడ్స్లో 2 ఇయర్స్ మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నవారు, లేకపోతే 1 ఇయర్ సర్టిఫికేట్ కోర్స్ ఉన్నా కానీ, ఐటీఐ నుంచి 1 ఇయర్ కోర్సు ఉన్నా కానీ, లేకపోతే వొకేషనల్ ఇన్స్టిట్యూట్ నుంచి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. లేదా 2 ఇయర్ డిప్లొమా చేసిన వారు కూడా ఉంటారు కదా, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి, వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మస్ట్ క్వాలిఫైడ్ ట్రేడ్ టెస్ట్, దీనికి ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది, అదైతే పాస్ అవ్వాలి.
మల్టిపుల్ స్కిల్స్ క్యాండిడేట్ టు బి గివెన్ పెర్ఫార్మెన్స్ అయితే చేయవలసి ఉంటుంది. కానిస్టేబుల్ కార్పెంటర్కి 18-20 సంవత్సరాలు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ సర్టిఫికేట్ కావాలి. 2 years మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి. 1 year మనకి ఐటీఐ సర్టిఫికేట్ కానీ వొకేషనల్ ట్రైనింగ్స్ కానీ 1 year అయితే ఉండాలి. లేకపోతే 2 years డిప్లొమా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉన్నా కానీ దీనికి అప్లై చేసుకోవచ్చు. మస్ట్ బి క్వాలిఫైడ్ ట్రేడ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. కానిస్టేబుల్ నర్సింగ్ ఆర్డినరీ మనకి 18-27 సంవత్సరాలు, 30 సంవత్సరాల దాకా ఓబీసీ వారు అప్లై చేసుకోవచ్చు. 32 సంవత్సరాల దాకా ఎస్సీ ఎస్టీ వారు అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతి పాస్ అవ్వాలి. దీనికి ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ మనకి ఉన్నవారు దీనికి ఎస్టీ జాన్స్ అంబులెన్స్ ఆర్గనైజేషన్ కానీ రెడ్ క్రాస్ సొసైటీ నుంచి కానీ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. దీనికి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు 1 year నర్సింగ్ ఆర్డినరీ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి మనకి మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఎవరికైతే మీకు క్వాలిఫికేషన్ ఉందో వారందరూ దీనికి అప్లై అయితే చేసుకోండి. మీకు అందరికీ ఏజ్ రిలాక్సేషన్ అయితే చెప్పడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీకి 3 సంవత్సరాలు, ఎక్సర్వీస్ 3 years, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి 40 years దాకా, మరి ఓబీసీ వారికి 43 వరకు, 45 years దాకా, ఎస్సీ ఎస్టీ వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. క్యాండిడేట్స్ ఎవరైతే జమ్మూ అండ్ కాశ్మీర్లో లదాఖ్లో మనకి డొమెస్టిక్ ఎవరు ఉంటారో వారు 5 years మనకు సంబంధం లేదు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు ఎవరు ఉండరు అక్కడ. ఎవరు కూడా మనకి విక్టిమ్ 1984లో గుజరాత్లో జరిగిన విక్టిమ్ దాంట్లో కూడా ఎవరు ఉండరు కాబట్టి మీకైతే పైన ఉన్నాయే కన్ఫర్మ్ అవుతుంది. మనకి ఎగ్జామ్ ఫీజు వచ్చేటప్పటికి అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వారికి 100 రూపాయలు అయితే పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్స్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు ఉండదు. మనకి ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సైట్ ఇవ్వడం జరిగింది కదా, ఈ సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. ఎవరికైతే మీకు రాదు మాకు అప్లై చేసుకోవడం అంటే మన కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఎలా అప్లై చేయాలో ఒక వీడియో అయితే చేసి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. మనకి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. మొత్తం కానిస్టేబుల్, వెటనరీ, డ్రైవర్ అందరికీ. మనకి మేల్స్కి వచ్చేటప్పటికి 4.8 km రేస్ ఇన్ 24 minutesలో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఫీమేల్ వచ్చేటప్పటికి 2.4 km రేసు 18 నిమిషాల్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. మనకి హైట్ వచ్చేటప్పటికి మనకి 170 centimeters ఉండాలి మేల్స్. ఫీమేల్ వచ్చేటప్పటికి 157 ఉండాలి. కానిస్టేబుల్ వెటనరీకి 80 centimeters మనకి చెస్ట్ ఉండాలి, ఎక్స్పెన్స్ ఉండాలి. లేడీస్కి అయితే ఎటువంటిది ఉండరు. మీరు దీంట్లో రారు కాబట్టి గుర్ఖాస్ కానీ వాళ్ళు రారు కాబట్టి దీంట్లో ఎస్టీలు కూడా మనకి హైట్లో రిలాక్సేషన్ ఉంది. 162.5 centimeters ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఫీమేల్కి వచ్చేటప్పుడు 150, ఇది 76 చెస్ట్ ఉండాలి, 5 centimeters ఎక్స్పెన్స్ అవ్వాలి. కానిస్టేబుల్ డ్రైవర్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. మనకి 170 centimeters. ఇది మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. తర్వాత కానిస్టేబుల్, గార్డెనరు, వాటర్ క్యారియర్ వాళ్ళందరికీ కూడా మనకి మేల్స్కి వచ్చేటప్పటికి 167.5 మనకి సెంటీమీటర్లు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఫీమేల్ వచ్చేటప్పటికి 157 ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. చెస్ట్ 78.5 centimeters మనకి ఎక్స్పెండ్ అవ్వాలనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. దీంట్లో ఎస్టీ వారికి మనకి 162.5 centimeters మనకి చెస్ట్ వచ్చేటప్పుడు 76 మనకి ఎక్స్పెండ్ అవ్వడం 5 అవ్వాలి. ఫీమేల్కి అయితే 150 centimeters ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి చెస్ట్ అయితే వరకు కొలవరు. తర్వాత కానిస్టేబుల్ నర్సింగ్ వచ్చేటప్పటికి వీరికి మినిమం హైట్ వచ్చేటప్పటికి మేల్స్కి వచ్చేటప్పటికి 165, ఫీమేల్స్కి వచ్చేటప్పటికి 155, తర్వాత మేల్స్కి వచ్చేటప్పటికి 75 నుంచి 80 centimeters వరకు అప్లై చెస్ట్ అయితే ఉండాలి. తర్వాత 5 centimeters ఎక్స్పెండ్ అవ్వాలి. అప్పుడు ఫీమేల్కి ఇటువంటి ఏమీ అవసరం అయితే లేదు దీంట్లో. తర్వాత మనకి దీంట్లో కూడా మరి ఎస్సీ ఎస్టీలు ఉంటారు, వారికి కూడా కొన్ని ప్రదేశాల వారికి మనకి సూట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి పిఎస్టీలో పాస్ అయిన తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సిబిటి కంప్యూటర్ బేస్డ్ 100 మార్క్స్కి అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు అందరూ ప్రిపేర్ అవుతారు కదా, జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీషు, జనరల్ హిందీ, మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ అయితే మనకి 50% అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వారు కావాలి. 45% ఎస్సీ ఎస్టీ వారు కావాలి. ఇది మేము మా దృష్టిలో పెట్టుకుంటే ఎప్పుడైతే సరే మీకు ఉద్యోగం అయితే రాదు. వాళ్ళు 100కి 95 అబవ్ వచ్చేలాగా మీరైతే ప్రిపరేషన్ అయ్యి ఎగ్జామ్కి అయితే వెళ్ళండి. పిఎస్టీ అయిన వారు తర్వాత మనకి టెస్ట్ పాస్ అయిన తర్వాత స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది.
తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. తర్వాత మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. మనం ఫైనల్ ఘట్టానికి అయితే వచ్చేసాం. మనకి 827 వేకెన్సీలతో పెద్ద నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. మీరు దీన్ని జాగ్రత్తగా అప్లై అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ రూపంలో కానీ మన వాట్సాప్ ఛానల్లో కానీ లేదా టెలిగ్రామ్లో ఛానల్లో ఉంచుదాన్ని అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత మనకి మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.